కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆసుపత్రిలో డాక్టర్ని గమనించిన దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. ఈ కేసులో గ్యాంగ్ రేపు జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్ఏ రిపోర్టు ఇప్పుడు కీలకంగా మారింది. అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని, డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ ఘటనకు ముందు రోజు ఆసుపత్రిలోని చెస్ట్ మెడిసిన్ వార్డులో ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అదే టైంలో బాధితురాలతో పాటు మరో 4 జూనియర్ వైద్యులు ఉన్నారు. ఆ 4 జూనియర్ డాక్టర్ల వాంగ్మూలాన్ని కూడా సిబిఐ రికార్డు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త అంశాలు దీంట్లో వెలుగులోకి వస్తా ఉన్నాయి. సిబిఐ జరుపుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో మొత్తం జరిగినటువంటి ఫ్యాక్ట్స్ ఏంటనే దానిపై కూడా అధికారులు ఈ కేసు దర్యాప్తు చేపడుతున్న కొద్దీ అనేక కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అత్యాచారానికంటే ముందు రోజు నిందితుడు ఆసుపత్రిలో డాక్టర్ ని గమనించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అని సిబిఐ సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేపడతా ఉన్నారు. ఆ అత్యాచారం కంటే ముందుగానే ఒక్కసారే ఈ డాక్టర్ ని చూసి ఈ రకమైన అఘాయిత్యానికి పాల్పడ్డా, గతంలో నుంచి ఈ డాక్టర్ పైన కన్నేసి ఆ డాక్టర్ కోసమే తరచుగా వచ్చేవాడు అనే దానిపై కూడా ఈ సిబిఐ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తుని కొనసాగిస్తా ఉన్నారు. బాధితురాలపైన గ్యాంగ్ రేపు జరిగిందనే ఒక ఆరోపణలు వస్తున్నటువంటి వేళ డిఎన్ఏ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. డిఎన్ఏ రిపోర్ట్ లో ఏం రాబోతా ఉంది అనే దానిపై కూడా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ యావత్ దేశ ప్రజలందరూ కూడా ఈ గ్యాంగ్ రేపు జరిగిందనే రూమర్స్ పైన ఈ డిఎన్ఏ రిపోర్ట్ ఏం చెప్పబోతున్నది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరగలేదని డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని మాత్రం అధికారిక వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ రిపోర్ట్ కోసం మాత్రం ఇటు వైద్యులు, అటు ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు, సిబిఐ అధికారులు, అమ్మాయి తరఫున బాధితురాలి తల్లిదండ్రులందరూ కూడా రిపోర్ట్ ఏముండబోతుంది అనే దానిపై మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. నిందితుడు సంజయ్ రాయ్ ఘటనకు ముందే ఆసుపత్రిలోని చెస్ట్ మెడిసిన్ వార్డులో ఉన్నట్టుగా తనే స్వయంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. అదే టైంలో బాధితురాలతో పాటు మరో 4 జూనియర్ డాక్టర్లని అక్కడే చూసి అతను గమనించడము, ఆ 4 జూనియర్ డాక్టర్ల యొక్క వాంగ్మూలం కూడా సిబిఐ సేకరించి 4తో పాటు చనిపోయినటువంటి బాధితురాలని కూడా ఈ చెస్ట్ బ్లాక్ లో తను చూసి నెక్స్ట్ డే ఈ రకంగా వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాను అనే దానిపై కూడా సిబిఐకి తనే స్వయంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు, సిబిఐ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ చెస్ట్ ఆసుపత్రి బ్లాక్ లో ఉన్నటువంటి మిగతా 4 వైద్య డాక్టర్ల, జూనియర్ డాక్టర్ల యొక్క స్టేట్మెంట్స్ ని కూడా సిబిఐ అధికారులు రికార్డ్ చేసుకోవడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ లు, డాక్టర్ల యొక్క స్టేట్మెంట్స్, ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, ఇంకా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవడము, ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ని కూడా సిబిఐ ఇప్పటికే క్వశ్చన్ చేయడము, సెమినార్ హాల్లో ఆ డోర్ కి బోల్ట్ లేకపోవడంపై మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎవరన్నా అక్కడ వేచి ఉండడము, లోపల ఈ అఘాయిత్యానికి ఎవరైనా సహకరించారనే కోణంలో కూడా సిబిఐ ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈ కేసులో నివృత్తి చేయడానికి వివిధ వైపుల నుంచి కూడా కేసు దర్యాప్తు చేపడతా ఉంది. ఇప్పుడు ఈ రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ రిపోర్ట్ లో ఏం జరిగింది అనే దానిపై మాత్రం ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఇది గ్యాంగ్ రేప్, సామూహిక అత్యాచారం జరిగిందా లేదా సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే దానిపై మాత్రం రిపోర్ట్ వచ్చేస్తే ఒక క్లారిటీగా అన్ని అంశాలు బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సార్. ఈ మొత్తం వ్యవహారంలో డిఎన్ఏ రిపోర్ట్స్ కీలకంగా మారాయి. అంటే డిఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? డిఎన్ఏ రిపోర్ట్ వ్యక్తిలో నుంచి కొన్ని కావాల్సినటువంటి శాంపుల్స్ అన్ని తీసుకుని సుమారు 40 నుంచి 45 రోజుల పాటు డిఎన్ఏ టెస్ట్ కోసం, ఆ పరీక్షల కోసం వివిధ ల్యాబ్లకు పంపి దాని ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ని బట్టి గవర్నమెంట్ కి అందజేయడం, సిబిఐకి అందజేయడం లాంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా అట్టుడుగుతున్నటువంటి అంశం కాబట్టి త్వరగా ఈ డిఎన్ఏ రిపోర్ట్ తెచ్చేటువంటి ప్రయత్నం సిబిఐ అధికారుల పైన ఒత్తిడి తీసుకొస్తా ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ రిపోర్ట్ వచ్చేటువంటి విధంగానే ల్యాబొరేటరీ అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా మిగతా కేసులన్నీ పక్కన పెట్టి ఈ జూనియర్ వైద్యురాలు అత్యాచారం కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ చాలా ఎమర్జెన్సీగా
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అట్టుడికిపోతా ఉన్నారు. ఈ ఘటన పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి సిబిఐ అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులతో టచ్ లో ఉంటూ ఆ వివరాలన్నీ కూడా త్వరలోనే అందజేయాలి. షార్ట్ ఒపీనియన్ తెలియజేయండి, ఇమీడియట్ గా 1 వీక్ లో ఫుల్ ఒపీనియన్ రిపోర్ట్ కూడా తమకు కావాలంటూ కూడా సిబిఐ అధికారులు ల్యాబ్ ఫోరెన్సిక్ అధికారులను ఇప్పటికే ఆ లేఖ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా సేకరించారు. కాబట్టి త్వరలో డిఎన్ఏ టెస్ట్ కి సంబంధించి షార్ట్ ఒపీనియన్ వచ్చినటువంటి వెంటనే ఇది సామూహిక అత్యాచారం జరిగిందా లేదా సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనే దానిపై కూడా షార్ట్ ఒపీనియన్ లో క్లియర్ గా అధికారులకు ఆ రిపోర్ట్ అందినట్టయితే దీని తర్వాత ఒరిజినల్ రిపోర్ట్ ని పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నటువంటి వాటికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఆలోచనలో సిబిఐ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది సందీప్.